ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో క్షేమంగా ఉన్నారు కదా. చాలా కాలం తర్వాత ఇలా మీతో కలుసుకొని దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం. యెహోవాగే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములో సమాప్తములగును. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవా నీకు వెలుగుగా ఉంటాడు. నీ జీవితంలో చీకటి రోజులు నడుస్తున్నాయా? నీ జీవితంలో శ్రమ ఉందా? బాధ ఉందా? ఏంటి నా స్థితి మారడం లేదే? ఎప్పుడు నా జీవితం మారుతుంది? ఎప్పుడు నాకు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నవేమో. అందుకే దేవునితో ఈ మాట సెలవిస్తున్నాడు. నీ దుఃఖ దినములో సమాప్తములగును. నీ దేవుని నీవు ఆశ్రయించి ఉన్నావు కదా, ఆయన సన్నిధిలో మొర్రపెడుతున్నావు కదా, నీకున్న పరిస్థితి విషయమై, నీకున్న అవసరత విషయమై, నీకున్న కష్టం విషయమై దేవునితో చెప్పుకొంచున్నావు కదా. ఆయన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఆయనకి త్వరలోనే గొప్ప సమాధానాన్ని దయచేయబోతున్నాడు. నీ దుఃఖమంతా తీసివేసి సంతోషంతో నాట్యమాడే దినములను నీకు దయచేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం అందు విశ్వాసం ఉంచు, ఆయన సన్నిధిలో కనిపెట్టు, గొప్ప విజయాలు నీవు పొందుకుంటావు. మరి దేవుడి వాగ్దానం ద్వారా ఈ దినమంతా మనందరినీ ఆదరించునుగాక. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.